23 వరకు వాళ్ళు కట్టినటువంటి చెక్ డ్యాములు మొత్తం ఎండాకాలంలో కడితే వానకాలంలో కూలిపోయినాయి. కేవలం ఇసుక ఎత్తుకపోవడం కోసం కట్టినటువంటి చెక్ డ్యాములు. మానేరులలోనో గోదావరిలోనో ఇది ఒక మానేరు మీద కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నది మీద కట్టినైనా, ఏ వాగు మీద కానీ, ఏ చిన్న చిన్న వాగుల మీద కానీ ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాములు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టులకు కాంట్రాక్టర్లతోని కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేసి ఆనాడు మరి అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి ఆడికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. అది అదేవిధంగా కాళేశ్వరం ఎవరు కట్టారో నువ్వు ఆలోచన చేసుకో. కాళేశ్వరం ఎందుకు కూలిందో నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పార్టీలో పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. మీ ప్రజాప్రతినిధుల ఇంజనీర్లు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంజనీరు, అప్పుడు భారీ నీటి శాఖ మంత్రి ఇంజనీర్లు మీరే కదా. అదే కాళేశ్వరం ఇంజనీరింగ్ చేసింది మీరే, కట్టింది మీరే, కూలగొట్టింది మీరే. ఇవాళ దానికి మీరు నువ్వెందుకు ఉలికి పడతావు? తమ్మి కూర్చో. అదేవిధంగా మరి దాంతో పాటు ఇవాళ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు. ఆనాడు ప్రభుత్వం చెప్పిండ్రు 2014 ఎలక్షన్ల ముందు టీవీలో బ్రహ్మాండమైన ఆడిచ్చారు. అల్లుడత్ ఎక్కడా, కొడుకు ఎక్కడా, కోడలు ఎక్కడా, బిడ్డ ఎక్కడా, ముసలాం ఎక్కడా, ముసలోడు ఎక్కడా, పండుకుంటే కాళ్ళు యువతల తలకాయ యువతల అని చెప్పి టీవీలో ఒక యాడ్ ఇచ్చారు. ఆయిల్లా చూస్తే కూర్చున్న చూసి ముంగట దండం మీద బట్టలు ఆరేసినట్టు, ఇటుపక్క గొర్రెలు పెట్టినట్టు, అటుపక్క మేకలు పెట్టినట్టు, అటు పశువులను పెట్టినట్టు పెట్టి ఆయనతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 10 ఏళ్ళు గడిచింది. ఒక్క పేదోళ్ళకి ఇల్లు రాలే, ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ అన్న గారు మేనిఫెస్టో పెట్టి మా ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి మా పొంగులేటి సీనన్న ఈ రాష్ట్రంలో దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవాళ దగ్గర 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని 119 నియోజకవర్గాల్లో గీ పార్టీ గా పార్టీ అనకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే. ఇవాళ దాన్ని చూసైనా మీ మాటలు కట్టిపెట్టి మీరు కొంచెం మాట్లాడడం నేర్చుకోరు. ఏమన్నా అంటేనట ఫైల్ దొరుకుతాయట, సంతకాలు పెట్టి ఫైల్ పెట్టినాయి కాదా ఇవి, సంతకాలు పెట్టలే కానీ రాలేదు. ఇది వాళ్ళక్కడ ఫైల్ కనబడతలేట, 6 గ్యారెంటీల ఫైల్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 6 గ్యారెంటీల సంతకం పెట్టకపోతే? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమంటున్నాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి మీరు అవన్నీ బంద్ చేయండి, మాట్లాడు బంద్ చేయండి. ఏమన్నా అంటే నోరు అబద్ధాలు నేర్చుకున్నారు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు కాదు మాట్లాడేది, వాస్తవాలు మాట్లాడి నేర్చుకోరు. మీరు చెప్పాలి, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మంచి పని చేసింది గవర్నమెంట్. సన్న బియ్యం ఇచ్చింది, మంచి పని చేసింది గవర్నమెంట్. ఇలా మేము ఇయ్యలే, మేము మోసం చేసినాం పేదోళ్లకు 5 లక్షలు ఇల్లు మీరు ఇచ్చిండ్రు, మంచి పని చేసిండ్రు. మీరు ఇలా 5 లక్షలను ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచిండ్రు, మంచి పని చేసిండ్రు. ఇలా మహిళలకు మా అక్కలు చెల్లెలు అవ్వరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇలా కొమిరెల్లి మల్లనే ఆదికత్తే ఇక్కడ బస్సు ఎక్కుతారు, పొద్దుకంగా ఆదికత్తే పొద్దుగాల పోతారు, తినే వాళ్ళకు మళ్ళీ ఇంటికి వస్తారు. గిజ్జపూరి అది చెప్ప శాతం అయితే వీళ్ళకు బట్టిన అస్తుడు, కాగితాలు పట్టుకున్నాడు, మోసం ముచ్చట ఎప్పుడు అబద్ధాలు మాట్లాడు, పేపర్లలో ఇంత రాయించుకున్నాడు, టీవీలలో ఎప్పుడు ఇదా మీరు చేసేది. మిమ్మల్ని అందుకే పార్లమెంట్లో 0. ఇవాళ సర్పంచ్ మీరు చెప్పారు జూబ్లీ ఎన్నికలు వస్తే ఎత్తానం తీస్తానం గెలిచినాం అయిపోయింది. ఏం గెలిచారు? 51% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ మీరు గెలిచింది? సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అది గుర్తు లేదు, గుర్తు వస్తే మా తడాకం ఇస్తామన్నారు. మళ్ళీ చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు, అన్ని గుర్తులు వచ్చినాయి.
మళ్ళీ ఏం చూచారు ఎల్లెలు కలవటారు మళ్ళా ఇది మీ మీ పరిపాలన దానికే ఓ యుద్ధానికి అబద్ధాలే వద్దారు అబద్ధాలే వద్దారు చెప్పుడు జర పని చేయరా అన్న కౌశిక్ తమ్మి జర పని చేయరని ఆయన అవన్నీ పని చేసుకో ఎందుకు అచ్చేరైపోయారు అధ్యక్ష వీళ్ళు చెప్పేటి అన్ని మోసాలు అబద్ధాలు అందుకే జనాలు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్మతలేరు ఇవాళ ఇంకోటి అందుకే చెయ్యి అలవాటుగా చెయ్యి చూపించి ఆడుంటే చెయ్యి ఎటు పోతుంది అలవాటు అది పోతుందా అంతకుముందు ఇంట్లో చూపించిన అలవాటేనా అది అదేవిధంగా మరి గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు దానికే చెప్తున్నాం గత ప్రభుత్వం మీరేం చెప్పిన నిన్న మీ నాయకుడు మీరు మాట్లాడినప్పుడు అసలు మహిళలకు 2018 నుండి 23 వరకు 3,100 కోట్ల రూపాయలు మహిళలతో ఓట్లేంచుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ అది ఆనాటి ప్రభుత్వం పార్టీ అది ఇవాళ మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నుండి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీనిధి రుణాలు కానీ లింకేజ్ రుణాలు కానీ జీరో వడ్డీ డబ్బులు రూపాయి ఇవ్వకుండా 2025 డిసెంబర్ వరకు ఇవాళ డబ్బులు జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మోసం చేసింది ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005-6 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ప్రతి సంఘ సభ్యురాలు 11 రూపాయలు అభయస్థం పింఛన్ కానీ ఆమ్ ఆద్మీ బీమా ఇన్సూరెన్స్ కింద కానీ ఆనాడు 11 రూపాయలు మహిళా సంఘ సభ్యురాలు